ఏదైతే సమగ్ర భూ సర్వే జరుగుతూ తర్వాత వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వస్తుందో జాతీయ స్థాయిలో ఒక విధానం ఉంది. ఒక టైటిలింగ్ యాక్ట్ మార్చి పకడ్బందీగా రావాలని ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయాల్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా తయారు చేసి ఒక ముసాయిదా ఇచ్చిన డ్రాఫ్ట్ కాపీని దానికి తుది మెరుగులు దిద్ది మన ప్రజలకి మన మనోభావాలకి మనకి అందరికీ ఉండేటట్లు ఇంకా ఉన్న లొచ్చుకుల్ని అరికట్టి చేస్తాం. అలాగే దాంతోపాటు రిజిస్ట్రేషన్లో కూడా కొన్ని మౌలికంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశాం. దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ కాదు ఇది ఊరికనే జిరాక్స్ కాపీలు ఇస్తారట. ఇదేంటి ఇంత దౌర్భాగ్యం, ఇంత పచ్చి అబద్ధం మాట్లాడడం? ఈ ధర్మా చెప్పండి. ఇది ప్రజలకు మీరు క్రిమినల్స్ కాదు, ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఏమన్నారు? క్రిమినల్స్ కాదు, అమాయకులు తెలియని వాళ్ళ ప్రజల్ని మా ఆందోళన పత్రం కాదు. ఈ యాటిట్యూడ్ మంచిదా? తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే దాన్ని ఒత్తాసపడుతున్న పార్టీలకు కానీ లేదు అంటే ఈనాడు పత్రిక కానీ లేదా ఆంధ్రజ్యోతి పత్రిక కానీ అటు ఒత్తాసపడుతున్న ఈ టీవీలకు కానీ ఇది ధర్మా? ఇది చా ఎంత బతుకు ఇండియా సభలోకి అయిపోయింది పాప రామోజీరావు బతుకు. ఏం సార్ ఎంత బతికి ఇంటి కదా చావంటారు కదా, అలా తయారైంది రామోజీరావు బతుకు. ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు. చాలా తప్పు. అన్నింటినీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి ఏ విధంగా పోలు పెట్టుకోవద్దు. నన్ను ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పారు. ఇంకా మీ ఆస్తులకు పకడ్బందీగా మీ తాలూకా మీ ఆస్తికి ఈ ప్రభుత్వం జవాబుదారి. మీ డాక్యుమెంట్లు మీకే. కామన్ సెన్స్ పాయింట్. రిజిస్ట్రేషన్ చదువుతాడు డాక్యుమెంట్ ఎవరంటే జెరాక్స్ కాపీ ఇస్తారండి, డాక్యుమెంట్ వచ్చి గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇది ఎవడే ఇలాంటి పెద్ద మాట్లాడుకోవాలి? తప్పు కదా ఇది. సారీ. ఇది చెప్పండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే డౌట్లు క్లారిఫై చేస్తాను.